మరి మా బాధలు మేము చెప్పిన రకంగా దేని పరంగా చౌడాపురం మాత్రం అదే చెప్తాను. ఏమున్నా మా చౌడాపురం ఎందుకు చెప్తారంటే వాస్తవానికి ఈరోజు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మాకు కూడా మీకు 30,000 ఓట్లు వస్తుంటే మాకు 20,000 ఓట్లు వస్తున్నారు. మీ కృతజ్ఞతలకు 36,000 ఓట్లు వస్తుంటే మాకు దగ్గర 20,000 ఓట్లు వస్తున్నారు. మరి మండలం ఏర్పడి మీకు గత 5 సంవత్సరాలు నడుస్తుంది కాబట్టి అక్కడ మరి సహకార సంఘం గురించే మాట్లాడారు. సహకార సంఘం చూడండి, ఇక్కడనే రైస్ మిల్లు కట్టుకున్నారు, ఇక్కడనే మరి పంచదాలు కట్టుకున్నారు, ఇక్కడనే మరి బ్యాంక్ కట్టుకున్నారు, ఇక్కడనే మరి అన్ని విధంగా సహకార సంఘం గురించే. ఒక సహకార సంఘం గురించి తీసుకుంటే అన్ని గుర్తులాలు మీ దగ్గర ఉన్నాయి, డిగ్రీ కాలేజ్ మీ దగ్గర ఉంది, మరి ఎస్సీ కాలేజ్ ఎస్టీ హాస్టల్ మీ దగ్గర ఉంది, ఎస్సీ హాస్టల్ మీ దగ్గర ఉంది, బీసీ హాస్టల్ మీ దగ్గర ఉంది. ఇవన్నీ గుర్తొచ్చినవి ఉంటాయి కాబట్టి ఏది ఏమైనా మా పెద్దలు నిర్ణయిస్తారు. మీరు పెద్ద మనిషి చేసుకొని మీ ఆదాయంలో ఒకలే కనీసం చౌడాపురం మీకు అన్నీ వచ్చే విధంగా, ఎందుకంటే ఒక మండలం ఏర్పడంగా అన్నీ ఉంటే దానికి అందం ఉంటారు. మీకు అందరూ తెలుసు, ఒక మండలం ఏర్పడిందంటే ప్రతి ఆఫీస్ కానీ ప్రతి సంఘం కానీ అన్నీ ఉంటేనే ఒక మండలానికి మరి ఉన్నటువంటి మరి ప్రజలకు సౌలభ్యంగా ఉండాలంటే మరి అక్కడ ఉన్నటువంటి మండల కేంద్రంలో అన్నీ ఉంటే దానికి అందం ఉంటుందని మనం పెద్దలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు మరి చైర్మన్ గారు చెప్పారు, ఏదైనా గవర్నమెంట్ భూములు ఉంటే చెప్పండి, నేను ఎంబడే మరి మీకు మరి ఫంక్షన్ ఏర్పాటు చేస్తా, పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తా, రైస్ మిల్ ఏర్పాటు చేస్తా అని చెప్పారు. అలా నేను ఈ సభాముఖం చెప్పిన పెద్దలు నారాయణ ఉన్నారు, మీకు ఇవి అన్నిటికి సరిపడండి జాగ్రత్త మా దగ్గర ఉందన్నా, గవర్నమెంట్ వల్ల మా దగ్గర ఉంది, తప్పకుండా మీకు స్వర్ణీయ నమ్మకంతో సహా నేను సర్వే చేసి పెట్టామన్నా. మొన్ననే మా దగ్గర మరి గౌరవ మా యొక్క బీజేపీ సార్ ఉండేనా మరొక కేజీకి హాస్టల్ చేసి దానికి చాలా కూడా కన్సల్ట్ చేసాం, సర్వే చేపించాం, గవర్నమెంట్లో పంపించాం. అదేవిధంగా మోడల్ స్కూల్ కూడా మొన్ననే మరి ప్రపోజల్ పంపించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ స్కూల్ మా చౌడాపురంకి ఇస్తామన్నా ఎమ్మెల్యే గారు మరి ఇమ్మీడియట్గా ఆదేశాలతో మరి చెప్పడం జరిగింది.